దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభమును తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 30:19 చదువుకుందాం. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఈ మాటలు ఎంతో ఆదరణను ప్రోత్సాహాన్ని కలిగిస్తున్నాయి కదా. నీ యొక్క కన్నీళ్ళు విడవవు అంటున్నాడు, నేను కరుణించి నీ మొర ఆలకించాను అంటున్నాడు కదా. అంత మాత్రమే కాదు కానీ ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఎంత గొప్ప వాగ్దానం! ఈ వాగ్దానాన్ని దేవుడు ఏదైనా మీకు ఇస్తున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎదురవుతున్న పరిస్థితులు మన హృదయాన్ని ఎంతో కృంగజేస్తూ ఉంటుంటుంది, ఎంతో నలిగిపోతూ ఉంటుంటాం. కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మానసికంగా, శారీరకంగా ఎంతో కృంగుదలకు గురయ్యి కొన్నిసార్లు కూడా కన్నీళ్ళు కూడా రావు. అంత వేదనకి, అంత కృంగుదలకు గురవుతుంటాం. అయితే దేవుడు ఏదైనా మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవిక నే మాత్రము కన్నీళ్ళు ఇవ్వడవు అంటున్నాడు. అలాగే నీ మొర విని నిశ్చయంగా నేను కరుణించును అంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చాను అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం! ఈ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే మొదట దేవుని మాట వినడం మనం అలవర్చుకోవాలి. దేవుని మాట విని ఆయన మాటకు విధేయత చూపించి ఆ మాటల ప్రకారం మనం లోబడినప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడంట. ఎంత గొప్ప వాగ్దానం! ఇదే మాటలు ఇర్మియా గ్రంథం 33:3 ఉంది కదా. నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చుదునని. అయితే మన మొర వినాలన్నా, మన ప్రార్థనకు జవాబు పొందుకోవాలన్నా మొదట ఆయన మాటకు సంపూర్ణంగా విధేయులమై బ్రతకడం మనం నేర్చుకున్నప్పుడు, ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు, ఆయనతో నిత్యము మనం సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన మాటలకు విధేయత వహించి ఆయన ఆజ్ఞలు శిరసా వహిస్తున్నప్పుడు, నిత్యము ఆయన శరణి వచ్చి మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో ప్రతి కన్నీటిని ఆయన తుడిచివేసి మన మొర నిశ్చయంగా ఆలకించి మన కరుణించి మన మాట వినగానే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. ఇది చాలా గొప్ప వాగ్దానం. దానియేలు ప్రార్థన చేయగానే ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. సింహబోళ్ళు వేస్తారు ఆయన్ని. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఉండి సింహాలను మూయించేశాడు. ఎందుకోసం సింహానుబోలుకి వెళ్ళాడంటే యథాప్రకారంగా ప్రార్థించిన స్థితిని బట్టి. ఆయన ఎలాంటి వాడో రాజుకు తెలుసు, కానీ ఆయన శాసనం ప్రకారంగా మరి ఆ సింహాల బోళ్ళు వేసినప్పుడు సింహాలు హాని చేయలేదు. దేవుడు దానియేలు ప్రార్థన ఆలకించాడు. హిజ్కియా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాడు. ఆయన మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు, దేవా నన్ను కరుణించు ప్రభువా, నేను యథార్థ హృదయంలో జీవించాను కదా ప్రభువా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను కరుణించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు హిజ్కియాను జ్ఞాపకం చేసుకుని 15 సంవత్సరాల ఆయుస్సు ఇస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు ఆయన. నీ మాట విని ఆయన ఉత్తరం ఇస్తాడు. ఎంత గొప్ప వాగ్దానం ఇది! అసలు
చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలిసిందా? మనం ప్రార్థన చేయకపోవడం వల్లే. కొన్నిసార్లు మనకు ఎదురవుతున్న సమస్యలు మనల్ని మనమే మదన పడుతూ ఉంటుంటాం. మనమే వాటిని ఆలోచించుకుంటూ వాటినే జ్ఞాపకం చేసుకుంటూ కృంగిదలకు గురవుతుంటాం. కానీ వాటన్నిటిని విడిపించే దేవుడు, వాటన్నిటి నుంచి లేవనెత్తే దేవుడు మనకున్నాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాటన్నిటినీ ప్రభువు ముందు మనం పెట్టినప్పుడు మన భారమంతటిని తొలగించి మనకు నెమ్మదిచ్చే దేవుడు ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చాలాసార్లు మన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎంత దూరంలో ఉన్నామంటే ప్రార్థన చేసేంత దూరంలో మనం ఉన్నాం. ఈ విషయాన్ని మీకు గమనించి వస్తుందిగా ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. నువ్వు మాట్లాడితే నీ మాట విని నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు నీకున్నాడనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ మీ జీవితాల్లో పరిపూర్ణంగా ప్రభు సంగ అప్పగించుకుంటూ ప్రభు మీద ఆధారపడుతూ మన ప్రతి సమస్యను విడిపించేవాడు ఉన్నాడనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆయన మాటకి లోపడదాం, ఆయన సంపూర్ణ విధుల మీద బ్రతుకుదాం, పరిపూర్ణంగా దేవుని అధికారానికి ఆయన ఏలుబడికి అప్పగించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన దాకా ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇదిగో ప్రభా, మా మాట వినగానే ప్రభా మాకు ఉత్తరం ఇచ్చి దేవుడు ఉన్నామని ఇతను మాకు జ్ఞాపకం చేస్తావు ప్రభా. మా కన్నీళ్ళు తుడిచి దేవుడువు, మా మొర విని మమ్మల్ని కరుణించి మమ్మల్ని విడిపించే దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభా మా జీవితంలో నెరవేర్చి మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దానియేలు ప్రార్థన విన్న దేవుడు, హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ జీవితంలో గొప్ప జయమిచ్చి అన్ని రంగాల్లో మీకు ఉన్నతమైన అనుభవాలు నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.